హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో మేము బిందు స్టూడియోస్ నుంచి వచ్చాం బ్రో. ఓకే. డ్రగ్స్ అవేర్‌నెస్ గురించి చిన్న ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఓకే. అలాగే డ్రగ్ లాక్ అని సినిమా కూడా చేస్తున్నారు బిందు స్టూడియోస్ వాళ్ళు. ఓకే. అయితే బ్రో ఇప్పుడు ఎక్కడ చూసుకున్న పిల్లల కాడి నుంచి పెద్దల వరకు చూసుకుంటే డ్రగ్స్ ఎక్కువ వాడుతున్నారు. ఓకే. సో డ్రగ్స్ నివారించాలంటే మీరు వాటికి ఎలాంటి సూచనలు చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డ్రగ్స్ అనేది ఎట్లా అయిపోయిందంటే మార్కెట్‌లో మాక్సిమం పిల్లలకు తెలుసు. అంటే తెలుసు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ యూజ్ చేసేవాళ్ళు పిల్లలు ఇప్పుడు వాడికి ఎవరికైనా ఐడియా వచ్చింది థాట్. అరే! ఇట్లా అంటే పలాని దగ్గర దొరుకుతదని వాడికి తెలుసు. ఇట్లా ఏంది అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రతి వార్డ్‌లో ఇప్పుడు ఒక వార్డ్ తీసుకోండి. వార్డ్‌లో ఖచ్చితంగా 4, 5 ప్లేసెస్ ఉంటాయి. అది ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. కానీ దానిపైన యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళకేందంటే, మా పిల్లలు గాదు గదా చెడిపోయేది. ఎవడు బోతే మాకేందన్న దాంట్లో ఉన్నారు. కాపోతే ఇక్కడేందంటే, ఆ తీసుకుంటున్న పిల్లలు గూడా ఆ ఎడిషన్‌కి ఇప్పుడు అట్రాక్ట్ అయ్యారు. నేనేమంటున్నా అంటే, నా సజెషన్ ఏందంటే, దానికి కాకుండా దాన్ని వాళ్ళు ఆపేసి, ముందుకి మనము లైక్ ఒక వర్క్ పైనో, లేకపోతే వాళ్ళు చదువుకునే ఒక కోర్స్ పైనో, ఏ దానిపైన వాళ్ళు మైండ్ పెట్టి, దాన్ని దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఎళ్తే, వాళ్ళ ఫ్యూచర్ బావుంటది. అది కాకుండా వాడు తాగుతున్నాడు. నేను తాగితే తప్పే ఉంది. నా ఇంట్లో నా అమ్మ, నాన్న చేస్తున్నారు. అనుకోని పిల్లలుంటున్నారు. అది గాదు. ఆ పిల్లలకేందంటే మెచ్యూరిటీ లేక. అప్పుడు ఏం జేయాలంటే మనం పెద్దవాళ్ళం చెప్తున్నాం. ఇప్పుడు మా వార్డుంది బాలాపూర్ ఎక్స్ రోడ్‌లో. మేము సాధ్యమైనంత వరకు చెప్తాం. పిల్లలకి మారుస్తాం. కొందరుంటారు మొండి వాళ్ళు. వినరు వాళ్ళు. అట్లాంటి మనం ఏం చేయలేము. కాకపోతే పిల్లల్లో మెయిన్‌గా ఇది ఉండాలా. పిల్లలకి తెలీదు కాబట్టి పేరెంట్స్ కొంచెం చూసుకోవాలా, నిఘా పెట్టాలి వాళ్ళ పైన. వాళ్ళెక్కడ తిరుగుతున్నాడు? వాడు చదువుకుంటున్నాడా? వాడు లేకపోతే గాలికి తిరుగుతున్నాడా? వాడు స్టంట్లు చేస్తున్నాడా? లేకపోతే ఇంకోటేమైనా ఇవి టీజింగ్ చేస్తున్నాడా? అవన్నీ ముందుగా గురువుల కన్నా ముందుగా తల్లిదండ్రికి తెలుస్తది. సో, వాళ్ళు కొంచెం కాన్సంట్రేషన్ చేయాలి. వాళ్ళ పని చేసుకుంటూ వీళ్ళేం చేస్తున్నారో చూసుకోవాలా. దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని మార్చుకోవాలా. లేకపోతే ప్రజాప్రతినిధులుంటారు. ఈ సిట్యుయేషన్ ఇట్లాగంటే ఎక్కడైతే ఆ స్టాక్ దొరుకుతుందో వాటి క్లోజ్ చేసేటట్టు గూడా ప్రజాప్రతినిధులు గూడా ఇది జేయాలా. సో, అంతే. అవి క్లోజ్ అయిపోతే పిల్లలు బాగుపడతారు. పిల్లలు బాగుపడితే సమాజం బాగుంటది. అంతేనండి. ఓకే అన్న. థాంక్ యూ. థాంక్ యూ.